మెడిప్లస్ వ్యూవర్స్కి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామ్ పాపారావు. ఐఎమ్ ఏ సీనియర్ అనస్థిసియాలజిస్ట్ అండ్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్. ఇప్పుడు ప్రస్తుతం మేము ట్రాన్సిషనల్ కేర్ కాన్సెప్ట్తో మార్కెట్లోకి వచ్చాము. ఇది మేము సొంతంగా కన్సీవ్ చేసి స్టార్ట్ చేసిన యూనిట్స్. ప్రజల్లో కొంచెం అపోహలు ఉన్నాయి. ఈ ట్రాన్సిషనల్ కేర్, హాస్పిటల్ ఏమిటి డిఫరెన్స్ అనేది. హాస్పిటల్స్ మనకందరికీ తెలిసిందే. ఇండియాలో మన దేశంలో ఇండిపెండెన్స్ వచ్చినాక మేజర్ హెల్త్ కేర్ అంతా గవర్నమెంట్ సెక్టర్లో ఉండేది. కానీ లాస్ట్ 30 years నుంచి ప్రైవేట్ సెక్టర్లో వాటి ఇంపార్టెన్స్ పెరిగి అండ్ మోస్ట్లీ హెల్త్ కేర్ అనేది కంప్లీట్గా ఆల్మోస్ట్ ప్రైవేట్ సెక్టర్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. అండ్ అటువంటప్పుడు ఏమవుతుందంటే బాగా ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి ప్రైవేట్ హెల్త్ కేర్ సెక్టర్లో అండ్ కొంచెం మెడికల్ ప్రాక్టీస్లో కూడా టెక్నాలజీ డెవలప్మెంట్స్ అయ్యి వచ్చి ఇదివరకు ట్రీట్ చేయలేని డిసీజెస్ చాలా వరకు ట్రీట్ చేయటం మొదలుపెట్టారు. అండ్ కొన్ని కాంప్లెక్స్ సర్జికల్ ప్రొసీజర్స్ స్టార్ట్ అయినాయి. తర్వాత లాట్ ఆఫ్ రోబోటిక్ సర్జరీస్ స్టార్ట్ అయినాయి. సో దట్ అండ్ ఆర్గన్ డొనేషన్స్ ఎక్కువై అవేర్నెస్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ టు హయ్యర్ లెవెల్ ఆఫ్ మెడికల్ వర్క్ మన కంట్రీలో బాగా ప్రాపగేట్ అయ్యింది. ఇది ఇలా జరుగుతున్నప్పుడు ఇంకోటి విషయం ఏమంటే మనం గమనించాల్సింది, మనకి మామూలుగా డిసీజ్ బర్డన్ సొసైటీలో కూడా ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది లాస్ట్ 30 yearsలో. ఈ ఇన్ఫెక్షన్, న్యూట్రిషన్ రిలేటెడ్ డిసీజ్ కండిషన్స్ నుంచి మనం ఇప్పుడంతా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్కి మూవ్ అయ్యాము. దీంతో క్రానిక్ డిసీజెస్ కొంచెం ఎక్కువై డిసీజ్ మైగ్రేషన్ కూడా ఫ్రమ్ హయ్యర్ లెవెల్ అంటే 7th, 8th decade నుంచి ఇట్ స్టార్టెడ్ మైగ్రేట్ అవుతూ ఇప్పుడు 3rd, 4th decadeకి మైగ్రేట్ అయింది. సో లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ కూడా ఎఫెక్ట్ అవ్వటం ఇవన్నీ చూస్తున్నాము. దీన్ని బట్టి ఏంటంటే ఇన్ని రోజులు ఆ సిగ్నిఫికెన్స్ ట్రాన్సిషనల్ కేర్కిను రీహాబిలిటేషన్కి అంత ప్రామినెంట్గా అవేర్నెస్ క్రియేట్ కాలేదు మన కంట్రీలో. బట్ ఇది చాలా వెస్టర్న్ కంట్రీస్లో అండ్ ఈవెన్ ఇన్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, చైనా, జపాన్లో కూడా బాగా డెవలప్ అయ్యింది. అయితే ఇది న్యూ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కంట్రీలో మేము ఫీల్ అయ్యేది ఏంటంటే ఫ్యూచర్లో దర్ ఇస్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఫర్ దిస్. ఇది డిఫరెన్స్ బిట్వీన్ హాస్పిటల్ అండ్ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్ ఏంటంటే, ట్రాన్సిషనల్ ఆర్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ కాంప్లిమెంటరీ టు హాస్పిటల్స్. హాస్పిటల్స్లో అక్యూట్ కేర్ మేనేజ్మెంట్ ఆర్ డిసీజ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది పేషెంట్ హ్యాపెన్స్ హాస్పిటల్స్లో అవుతుంది. ట్రాన్సిషనల్ కేర్లో పోస్ట్ హాస్పిటలైజేషన్ ఫేజ్లో సపోర్టివ్ కేర్ సర్వీసెస్ విత్ రీహాబిలిటేషన్ రెజిమెంట్స్ అది జరుగుతుంది. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. దీంతో ఏమవుతుందంటే డిసెబిలిటీ అసోసియేటెడ్ నంబర్ ఆఫ్ డేస్ ఆన్ ద బెడ్ ఇవి రెడ్యూస్ చేయొచ్చు. అండ్ ద రీహాబిలిటేషన్ రెజిమెంట్స్ ఏంటంటే టు సెండ్ దెమ్ బ్యాక్ టు దేర్ ఆక్యుపేషన్ అండ్ కట్ షార్ట్ ది నాన్ ప్రొడక్టివ్ డేస్ ఆర్ ఇయర్స్ ఇన్ ది పర్సన్స్ లైఫ్. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఆర్ సిగ్నిఫికెన్స్. ఇదేమవుతుందంటే అండి, ఇది డిసెబిలిటీ అసోసియేట్ లైఫ్ ఇయర్స్ ఇన్ ఏ కంట్రీ, మన కంట్రీలో వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ చాలా ఎక్కువ ఉంది. అందరికీ తెలిసిందే దట్ అవర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ ఇంక్రీజింగ్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ ఇన్ ఇండియాలో నౌ ఈజ్ అట్ 69 years ఫర్ ఫీమేల్స్ and 67.5 years for males. This has increased from 37 years at the time of independence. In the last 75 years, it has come to this stage. ఇది ఇక్కడి నుంచి ఫ్యూచర్లో ప్రతి ఇయర్కి 3 months ఆఫ్ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది ఓవరాల్. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ప్రజలు దే స్టార్ట్ లివింగ్ లాంగర్. ఇంకోటి, వెన్ దే లివ్ లాంగర్, ది యూజువల్లీ ఓల్డ్ ఏజ్లో సర్టన్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఇప్పుడు మనం చూస్తుంది లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్తో డిమెన్షియా ప్రాబ్లమ్స్, వాళ్ళు ఫ్రీక్వెంట్ ఫాల్స్ అండ్ మెమరీ లాసెస్, తర్వాత స్ట్రోక్ ఇన్సిడెంట్స్ ఇటువంటి, అండ్ గెటింగ్ ఇన్ టు న్యూరలాజికల్ స్ట్రోక్స్ మెయిన్లీ అండ్ కార్డియాక్ స్ట్రోక్స్ ఆల్సో. న్యూరలాజికల్ స్ట్రోక్స్లో ఏమవుతుందంటే దే ల్యాండ్ పారాలిసిస్ అవ్వటం, బెడ్ మీద ఉండటం, లాంగ్ లెంగ్త్ ఆఫ్ టైం నర్సింగ్ అవసరం పడటం, కాంప్లికేషన్స్, బెడ్ రిడన్ కాంప్లికేషన్స్ రావటం, వాళ్ళని ఇంట్లో నర్స్ చేయలేకపోవటం, చాలా రోజులు హాస్పిటల్లో ఉండలేకపోవటం. ఆబ్వియస్లీ హాస్పిటల్స్ కూడా పేషెంట్ ఒకసారి అక్యూట్ మేనేజ్మెంట్ అయినాక దే వుడ్ నాట్ లైక్ టు స్టే ఇన్ ద హాస్పిటల్.
తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే ఈ ట్రామా విక్టిమ్స్ కూడా బికాజ్ ఆఫ్ ది ఇంక్రీజ్డ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ట్రామా, ఇవి కూడా చాలా ఎక్కువైపోతుంది. సో ఇఫ్ యూ సీ డిసీజ్ బర్డన్లో ఈ న్యూరలాజికల్ స్ట్రోక్స్ ప్రతి 1,00,000 పాపులేషన్కి 120 నుంచి 130 ప్రతి ఇయర్ యాన్యువల్ ఇన్సిడెన్స్ ఉంటుంది. దీన్ని బట్టి బర్డన్ ఆఫ్ ఈ న్యూరలాజికల్ స్ట్రోక్స్ చాలా ఎక్కువ మన కంట్రీలో. వాస్కులర్ స్ట్రోక్స్ అంటాం. రెండోది ఏమవుతుందంటే ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ కూడా బాగా ఎక్కువైపోతుంది. అప్పుడు మల్టీ మోడల్ మేనేజ్మెంట్ ఉంటుంది. క్యాన్సర్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అవుతుంది, వెదర్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఆర్ మెడికల్ కీమోథెరపీ రెజిమెంట్స్ ఆర్ రేడియేషన్ రెజిమెంట్స్. బట్ ఇన్ బిట్వీన్ ఈ డిఫరెంట్ ఫేజెస్లో దే రిక్వైర్ సమ్ ప్లేస్ టు స్టే టు గెట్ దట్ ఆ సపోర్టివ్ కేర్ రావడానికి. ఇదేంటంటే వెస్టర్న్ వరల్డ్లో బాగా డెవలప్ అయింది. టిపికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో అండి ప్రతి సంవత్సరం 35 మిలియన్ పీపుల్ అంటే 35 మిలియన్ యాన్యువల్లీ 35 మిలియన్ డిశ్చార్జెస్ అవుతాయి అక్రాస్ ద కంట్రీ హాస్పిటల్స్ నుంచి. ఈ 35 మిలియన్లో వాళ్ళ స్టాటిస్టిక్స్ ఏంటంటే 75% 75% మంది ఇంటికి వెళ్తారు మామూలుగా ఆఫ్టర్ డిశ్చార్జ్ హాస్పిటల్ నుంచి. ఒక 24.7% రీసెంట్ స్టాటిస్టిక్స్ వీళ్ళు ఇటువంటి వన్ ఆఫ్ ద ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్కి మూవ్ అవుతారు రిక్వైరింగ్ సపోర్ట్. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని దెన్ వీ లుక్ తర్వాత ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద వరల్డ్లో కూడా చూసాం, చైనా, జపాన్ అండ్ అదర్. ఇక్కడ లార్జ్ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, 300 బెడ్ 400 బెడ్ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్ ఇటువంటివి ఉన్నాయి. తర్వాత వెస్టర్న్ వరల్డ్ ఏమైందంటే ఈ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్ని కూడా సబ్ సెగ్మెంట్ చేశారు. లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్ మేనేజ్మెంట్ అని, ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ అని, స్కిల్ నర్సింగ్ ఫెసిలిటీ అని, అసిస్టెడ్ లివింగ్ ఫెసిలిటీ అని వేరియస్ సెగ్మెంట్స్గా సబ్ సెగ్మెంట్ చేసి క్లియర్ కట్ అడ్మిషన్ క్రైటీరియా కూడా డిఫైన్ చేశారు. అయితే మనకు కంట్రీలో ఈ కాన్సెప్ట్ ఇప్పుడే బిగినింగ్ కాబట్టి అంత సబ్ సెగ్మెంటేషన్ ఏమంటే పాసిబుల్ కాదు. సో ఆల్ అండర్ వన్ రూఫ్ మా ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్ని ఉచ్వాస్ అని లేబుల్ చేశాము. ఉచ్వాస్ కింద ఫస్ట్ 2018లో మేము ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేసాము అండ్ 2021లో సెకండ్ యూనిట్ కమిషన్ చేశాం. యాక్చువల్లీ 2020లో చేయాల్సింది బికాజ్ ఆఫ్ ది కోవిడ్ లాక్డౌన్స్ దానివల్ల కొద్దిగా డీలే అయింది. సో 2 యూనిట్స్ ఉన్నాయి ఇప్పుడు అండ్ 4.5 years నుంచి దీంట్లో ఫంక్షన్ అవుతున్నాం. అయితే సోఫార్ మేము ఒక 2000 పేషెంట్స్ని 2000 పేషెంట్స్ని దీంట్లో మేనేజ్ చేశాము. 99% ఆఫ్ పేషెంట్స్ ఆల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ హాస్పిటల్స్. సో ఇన్ ద పోస్ట్ డిశ్చార్జ్ పీరియడ్ దే ఆర్ కమింగ్. కొంతమంది ఇప్పుడు కొంచెం కొత్త ఫినామినా ఏం చూస్తున్నామంటే రిపీట్ రీఅడ్మిషన్స్ కూడా కొద్దిమంది అవుతున్నారు అండ్ ఆ నంబర్స్ మెల్లగా గ్రో అవుతున్నాయి. నా ఇంకో ఆస్పెక్ట్ కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలండి. మామూలుగా హెల్త్ కేర్ కాస్ట్ మనకు తెలిసిందే ఆల్ అక్రాస్ ద గ్లోబ్, నాట్ నెసర్లీ ఇన్ ఇండియా, బాగా పెరిగిపోతున్నాయి. వన్ ఫ్యాక్టర్ ఫర్ హెల్త్ కేర్ కాస్ట్ పెరగటానికి ఏముంటుందంటే రీఅడ్మిషన్ రేట్స్ ఇన్ హాస్పిటల్స్. రీఅడ్మిషన్ రేట్స్ ఇన్ హాస్పిటల్స్ ఎక్కువైతే మామూలుగా హెల్త్ కేర్ కాస్ట్ చాలా ఎనార్మస్గా పెరిగిపోతాయి. రీఅడ్మిషన్ రేట్స్ మామూలుగా 20 to 21% ఉండేదండి ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఇన్ 2011లో. వీళ్ళు అప్పుడు కొంచెం టు కట్ డౌన్ ద కాస్ట్ కొన్ని మెజర్స్ తీసుకొని దే స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు దట్. అప్పుడు చూసినప్పుడు ఏం చేశారంటే దే ఇన్స్టిట్యూటెడ్ ఎ కమిషన్ అండ్ అడ్వైజ్ సర్టన్ మెజర్స్ టు ఆల్ ద హాస్పిటల్స్ అండ్ ఆ కంటిన్యూస్ ఎఫర్ట్స్ వల్ల ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 17%. ఇప్పుడు మన కంట్రీలో ఇట్ ఈస్ అన్మానిటర్డ్. రీఅడ్మిషన్ రేట్స్ విల్ బి మచ్ హయ్యర్ దాన్ దట్. ఇవన్నీ తగ్గించాలంటే బికాజ్ అది హాస్పిటల్స్కి మంచిది కాదు, పేషెంట్స్కి మంచిది కాదు రీఅడ్మిషన్ రేట్స్. తర్వాత క్రానిక్ డిసీజెస్ ఎక్కువ అవుతుంటే రీఅడ్మిషన్ రేట్స్ ఇన్ హాస్పిటల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. హాస్పిటల్స్ అనేవి స్పెషలీ Tier 1 అండ్ మెట్రో బేస్డ్ సిటీస్లో బాగా హై లెవెల్ అంటే టెర్షరీ కేర్ సెంటర్స్ అంటాము, వేర్ హై అండ్ మెడికల్ మేనేజ్మెంట్ అవుతుంది అక్కడ. అటువంటి వాటికి ఈ క్రానిక్ డిజీజ్ పేషెంట్స్ వెళ్ళి బెడ్ ఆక్యుపై చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అక్యూట్ కేర్ పేషెంట్స్ బెడ్ రాప్ చేసేస్తారు, అంటే బ్లాక్ చేసేస్తారు. అది మంచిది కాదు. తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళు సబ్ అక్యూట్ కేర్ కోసం ఒక అక్యూట్ కేర్ సెంటర్కి వెళ్ళటం హాస్పిటల్కి మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. కాస్ట్ అనవసరంగా పెరిగిపోతాయి హెల్త్ కేర్ కాస్ట్. సో
ఇన్ అదర్ వే ఈ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ని బ్రాడ్ కేటగిరీ ఆఫ్ సబ్ అక్యూట్ కేర్ సెగ్మెంట్లో కేటగరైజ్ చేయవచ్చు. సో దీస్ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్ ఆర్ నెవర్ సిమిలర్ టు హాస్పిటల్స్. అక్కడ అక్యూట్ మేనేజ్మెంట్ జరగదు, పేషెంట్ని యాజ్ సచ్ డిసీజ్ కండిషన్ ట్రీట్ చేసేది ఉండదు. డిసీజ్ సెగ్మెంట్ ట్రీట్మెంట్ హాస్పిటల్ అవుతుంది, తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అప్పుడు కొంచెం పోస్ట్ డిశ్చార్జ్ మెడికల్ మేనేజ్మెంట్ సజెస్ట్ చేస్తారు పేషెంట్కి. అది ఇంటికన్నా ఇక్కడ కొంచెం బెటర్ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ చేయొచ్చు. మానిటరింగ్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఆఫ్ ద డిసీజ్ అండ్ ద ట్రీట్మెంట్ ఇట్ సెల్ఫ్ అవి కూడా మానిటర్ చేయొచ్చు ఇక్కడ. అది టైమ్లీ డిటెక్ట్ చేసి ప్రివెంట్ చేసి ఆ కాంప్లికేషన్ ఇఫ్ నెససరీ మళ్ళీ బ్యాక్ టు హాస్పిటల్ పంపించవచ్చు ఇఫ్ వీఆర్ థింకింగ్ సమ్ ఇమ్మినెంట్ కాంప్లికేషన్ అరైజ్ అవుతుంటే. అంటే దీస్ ఆర్ ద రోల్స్ ఆఫ్ ద ట్రాన్సిషనల్ కేర్. అండ్ ఇంకోటి మాకు ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే యావరేజ్ లెంగ్త్ ఆఫ్ స్టే ఇన్ మా ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లో ఈజ్ అమౌంటింగ్ టు 33 days నౌ.